ప్రభునందు ప్రియమైన సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ఈ మధ్య కాలంలో పరుగు పందెం గురించి మాట్లాడుతున్నాం. పరుగు పందెంలో బహుమానం పొందే విధంగా పరిగెత్తాలని మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా ఆ బహుమానం పొందుకోకుండా అడ్డుపడే విషయాలు ఏమిటి అనేది మనం చూస్తూ వచ్చాం. పాపము అనేది మొదటిగా మనం ఆలోచన చేశాం. ఆ పాపం ఏ విధంగా ఉంటుంది, ఆ పాపం బట్టి ఏ విధంగా బహుమానాన్ని కోల్పోతాం, ఇవన్నిటిని గురించి కూడా మాట్లాడుతున్నాం. గత వారం పాపంపై విజయం పొందినటువంటి యోసేపు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు కూడా కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకు సాగుదాం. ఏదైనప్పటికీ పాపము వలన వచ్చు జీతము మరణం కనుక ఆ మరణము తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి శిల్వ యాగము ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రము నాయన. బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారో మాకైతే తెలియదు గాని ఏ పరిస్థితుల్లో ఉన్నా నాయన నీ మాటల చేత ఆదరించండి, నీ మాటల చేత ధైర్యపరచండి నాయన. నీవు మాకు తోడుగా ఉంటే మాకెంత బలమో నాయన గత కార్యక్రమంలో మేము వింటూ వచ్చాం. యోసేపు జీవితంలో నాయన నీవు తోడుగా ఉన్నావు. ఆనాడు యోసేపుకు తోడైనటువంటి దేవుడు మాతో కూడా ఉన్నందుకే నీకు స్తోత్రము నాయన. శిలువ యాగము ద్వారా నీవు చేసిన ఆ గొప్ప మహోన్నతమైన కార్యాన్ని బట్టి నాయన నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ పాపంపై విజయం పొందుకొని ప్రభువా నీ కొరకు నమ్మకమైనటువంటి జీవితం జీవించగలిగే కృపను మీరు మాకు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము పందెపు రంగంలో ఉన్నామని, ఓపికతో పరిగెత్తాలనే విషయాలను మనం చాలా చూస్తూ వస్తున్నాం. అయితే 25వ వచనము చూస్తే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కిరీటం పొందుకోవాలి అంటే మనం మితముగా ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే పాపానికి దూరంగా ఉండాలని, పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ పాపములో ఉంటే గనుక ఆ బహుమానాన్ని పొందుకోలేము అనేటువంటి సత్యాన్ని కూడా ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. ఒక రోజు దైవజనులైనటువంటి బిల్లీ గ్రాహం గారు సినిమా యాక్ట్రెస్ అయినటువంటి మ్యారిలిన్ మాన్రే అనేటువంటి అమెరికన్ యాక్ట్రెస్, తర్వాత మోడల్ గా పనిచేస్తున్నటువంటి ఒక సహోదరిని స్టూడియోలో కలుసుకున్నాడు. ఆ కలుసుకున్నటువంటి సందర్భంలో ఆమెకు సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు, నో ఐ డోంట్ నీడ్ దిస్ గాస్పల్ అన్నదంట. నాకు అవసరం లేదు ఇప్పుడు అని చెప్పిందంట. లేదమ్మా, నువ్వు నమ్ముకోవాలా, నువ్వు యూ హ్యావ్ టు నో దీస్ థింగ్స్ అని చెప్పినా కూడా ఆమె నిరాకరించిందంట. కారణం ఏంటంటే ఆమె బహు సౌందర్యంగా ఉండేది, ఎంతో మందికి ఆకర్షణీయంగా ఉండేది, ఎంతో మంది ఫ్యాన్స్ తనకు ఉండేవారని, తన అందాన్ని బట్టి మురిసిపోయి అసలు ప్రభువును నమ్ముకొని ప్రభు గురించి తెలుసుకొని పశ్చాత్తాపడాలి అనేటువంటి ఆలోచన కూడా ఆమె కలిగి ఉండకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులో, ఆమె పుట్టిన తేదీ 1/6/1926 సంవత్సరం, ఆమె మరణించిన తేదీ చూసినట్లయితే 4 ఆగస్టు 1962 సంవత్సరంలో ఆమె మరణించింది. చిన్న వయసులో, అట్ ది ఏజ్ ఆఫ్ 36 ఇయర్స్, అంటే చిన్న వయసులో ఆమె మరణించాల్సిన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆమె మరణించింది. కానీ దైవజనుని ద్వారా ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్థికుడైన బిల్లీ గ్రాహం గారి ద్వారా ఆమె విన్న మాటలు నిరాకరించడం చేత ఆమె మరణించింది అనే దానికంటే ఆమె ఆయుష్ ముగింపబడింది అని చెప్పటానికి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ సమయంలో ఒక అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడడానికి. పాపం విషయంలో మరి మనం పశ్చాత్తాపడాలి అని ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను తృణీకరించి నిరాకరిస్తే గనుక నెక్స్ట్ మూమెంట్ మనదని మనం అనుకోవటానికి వీలు లేదు. కారణం ఏంటంటే
అవకాశం ఉండగానే మనల్ని మనము సరి చేసుకోవాలి. దేవుని వాక్యం అయితే చెప్తుంది సువార్త ప్రకటించమని. కానీ ఆ సువార్త ప్రకటింపబడిన తర్వాత విన్నటువంటి వారు స్పందించకపోతే అది వ్యక్తిగతంగా వారిపైన ఆధారపడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆమె మరణించడానికి కూడా పెద్ద కారణం ఏం లేదు. మెడిసిన్ ఓవర్ డోస్ ద్వారా ఆమె మరణించింది అనే వార్తలు తర్వాత వచ్చాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మంచి సువర్ణ అవకాశం, ప్రభువుని నమ్ముకొని రక్షణ అనుభవం కలిగి దేవుని యొక్క రాజ్యంలో అక్షయమైన కిరీటం పొందుకునే ఆ గొప్ప ఆధిక్యతను ఆ బిడ్డ కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఓ చక్కని మాట ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు, లేకుంటే రక్షింపబడతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఇదే విషయాన్ని మ్యారిలిన్ కు చెప్పినప్పుడు ఆమె నిరాకరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి ప్రకటించడం మన బాధ్యత. కానీ వినకపోతే దాని యొక్క పర్యవసానం వేరుగా ఉంటుంది. పరలోకంలో ఆ అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే, ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే, ఈ లోక యాత్రలో మనము చేయవలసినటువంటి పని ఏమిటి అనేదంటే ప్రకటించడమే. దైవజనులు బిల్లీ గ్రహం గారు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని అంటున్నాడు. అంతేకాదు, సువార్త కొరకు మరియు సహాయపడుతున్నటువంటి వారైతేనేమి, సువార్తలో పాలుభాగస్తులైనటువంటి వారేమి, సువార్తను ప్రకటించాలనే భారం కలిగినటువంటి వారైతేనేమి, వారందరి పాదాలు కూడా ఎంతో సుందరమైనవి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, శిష్యుల పాదాలు కడిగేటప్పుడు దేవుడు వారికి అప్పగించినటువంటి పరిచర్య, వారు చేయబోతున్నటువంటి పరిచర్యలో వారి పాదములు బహు సుందరమైనవి అని ప్రభు ఎరిగి ముందుగానే పాదాలు కడుగుతున్నాడా అన్నటువంటి తలంపు కొన్నిసార్లు కలుగుతుంది. వాస్తవంగా వారిలో ఎవరు గొప్పవారు అనే ఆలోచన కలిగినప్పుడు ఆయన వారి పాదాలు కడిగి, నేను ఈ విధంగా చేశాను గనుక మీరు కూడా ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి సంకేతంగా మనకు గుర్తు చేయబడుతుంది. గాని ఆయన పాదాలు కడగడంలో గల ఉద్దేశం మనం గమనించినట్లయితే, సువార్త ప్రకటించి వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్థికుని యొక్క పాదములు, మనం సువార్త పనిలో పాలిభాగస్తులమైన ఆ పని కొరకు మనం ఆలోచన చేస్తున్న, ప్రార్థన చేస్తున్న మన పాదములు ఎంత సుందరమైనవో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నిజమే, మన భారతదేశం సువార్థీకరణ కాగలగటానికి ఒకప్పుడు వేరే వేరే దేశాల నుండి త్యాగపూరితంగా ఈ యొక్క దేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఎన్నో ప్రయాస, ఎంతో కష్టం అనుభవించారు. వేదనతో, కన్నీటితో ప్రార్థన చేసి అనేక మందిని ప్రభు చెంతకు నడిపించినటువంటి అనేకమైనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, సువార్థికుని యొక్క పాదములు సుందరములైనవి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు విశ్వాన్ని మరి సేవ చేస్తుంది అని అంటే, ఏ తెగవారు ఉన్నారో ఆ తెగవారి మధ్యలకు సేవకులను పంపడం జరుగుతుంది. ఒకప్పుడు దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర భారతదేశానికి వారు భాషలు నేర్చుకొని వారి ప్రాంతంలోకి వెళ్లి సువార్త చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తూ వచ్చాం. ఈ రోజైతే మరి ఎవరు ఏ తెగకు చెందిన వారు ఆ తెగవారిని ప్రభు చెంతకు నడిపించడానికి దేవుడు అద్భుతమైనటువంటి కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాని యొక్క దర్శనం ప్రకారంగా 300 వివిధ తెగల మధ్యలో పరిచర్య చేయాలని దేవుడు సంకల్పించాడు. అయితే ఈ రోజు 337 తెగల మధ్యలో 1600 భాషల కంటే ఎక్కువ ఉన్న మన దేశంలో 337 వివిధ రకాలైనటువంటి తెగలు, భాషల మధ్య సేవ జరుగుతుంది అని అంటే దేవుని యొక్క మహాకృప. కాబట్టి సువార్త ప్రకటించడం మన యొక్క బాధ్యత అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గనుక పాపం అనేది మనము గమనించిన
చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో ఆ అక్షయ కిరీటాన్ని పొందుకోకుండా అడ్డుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గనుక ఈ సినీ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నదో మ్యారిలిన్ మోన్రే, ఈమె సువార్త నిరాకరించింది. కానీ పశ్చాత్తాపడటానికి మరొక అవకాశము లేకుండా పోయింది. చిన్న వయసులో మరణించినట్లుగా కూడా చూస్తూ ఉంటాం. ఈమె చిన్న వయసులో మరణించింది, కానీ సేవకులు కూడా మరణిస్తున్నారు కదండి, చిన్న వయసులో మరణిస్తున్నారు కదండి అని అనవచ్చునేమో. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈమె జీవించి చిన్న వయసులో మరణించిన ఆమె ప్రభుని తెలుసుకోకుండా మరణించింది. ప్రభుని తెలుసుకున్న తర్వాత వయసుతో నిమిత్తం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది సేవకులు కూడా మరణిస్తూ ఉన్నారు, హతసాక్షులు అవుతూ ఉంటున్నారు, ఎన్నో పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉన్నారు. అయినా వారి జీవితంలో అనేకులను ప్రభావితం చేసి అనేకులను రక్షణ మార్గంలో నడిపించి వారు వెళ్ళినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మన అనుదిన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం జీవించిన కొలది మనము అనేకులను మనం ప్రభావితం చేసేటువంటి వారంగా ఉండాలి. మంచి విషయంలో, సువార్త విషయంలో, దేవుని విషయంలో ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి అనుభవంలో మనం ఉండాలని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ మధ్య కాలంలోనే చార్లీ కిర్క్ అనేటువంటి దైవజనుడు ఆయన మరణించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆయన చంపబడ్డాడు, హతసాక్షిగా చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మరణం తర్వాత వెలుగులోనికి వచ్చినటువంటి విషయాలు ఏమిటి అని అంటే, ఆయన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాడనే మాటలు వింటూ ఉన్నాం. యవన బిడ్డలు వారి యవనేచ్ఛలకు దూరంగా ఉంటూ ఆలోచింపజేసే విధంగా ఆయన ప్రసంగాలు ఉండేటివని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన మరణించినటువంటి వయసు చూస్తే 31 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతుకున్నాం, కానీ మనం బ్రతుకున్నంత కాలం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఏమిటి అనంటే, మనము దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా మనం సంపాదించగలగాల. మన పక్షాన ఒకరినైనా దేవుని రాజ్య వారసులు అయ్యేటట్లుగా చేసుకుంటూ మన యాత్రను కొనసాగించాలి అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ప్రియమైనటువంటి వారలారా, పాపం అనేది బహుభయంకరమైనది. ఈ పాపం అనేది అనేక మందిని దేవునికి దగ్గర రాకుండా, దేవుని రాజ్యములో ఆ అక్షయ కిరీటాన్ని పొందుకోకుండా బలహీనపడే పరిస్థితులు, లేకుంటే ఆ స్థాయికి రానటువంటి స్థితికి వచ్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకే పాపం నుంచి విడుదల కలిగించే మాటలు ప్రకటిస్తూ ఉండాలి. పాపంలో ఉంటే వారిని నచ్చజెప్పి వారిని మంచి మార్గంలోనికి, సన్మార్గంలోనికి, పాపం విషయంలో పశ్చాత్తాపం చేసే విధంగా మన జీవితాలు ఉండాలి. ఎందుకనంటే, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే పాపరహితులంగా మనం అక్కడికి వెళ్ళాలి. పాపరహితులం మనం కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువ మరణం ద్వారా చిందించిన ఆ రక్తంలో కడగబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఆయన మరణము, ఆయన పునరుత్థానము మనము పొందబోయే ఆ కిరీటమునకు ఎంతో భరోసానిచ్చేదిగా, పొందుకుంటామనే ఖచ్చితమైన నిరీక్షణ కలిగించేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవటానికి పాపాన్ని జయించాలి. చూడండి మరొకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ కిరీటం పొందుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండాలి, మితంగా ఉండాలి, పాపాన్ని జయించేటువంటి అనుభవంలో ఉండాలి. కనుక పాపరహితులంగా, మరి ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారంగా, ప్రభు కొరకు సాక్షార్థంగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు మరి మనము సాక్షులంగా దేవుని గణపరిచే జీవితాన్ని మనం జీవిస్తూ అక్షయమగు కిరీటం పొందుకునే అనుభవంలో ఉండాలని కోరుకుంటున్నా. ఈ యొక్క సువార్త పనిలో పాలి భాగస్తులైన వారందరూ కూడా, నేనైతే ఆ కిరీటాన్ని పొందుకోగలను, కానీ నా తోటి వారు పొందుకోగలరా అనేటువంటి ఆలోచన, తలంపు కలిగి మన ద్వారా ఎవరైనా ఒక్కరైనా ప్రభావితం చేయబడాలి. దేవుని కొరకు ఆత్మల సంపాదకులంగా మనం ఉండి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ యాత్రా జీవితంలో, ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్.
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ లోకయాత్రను ముగించుకొని నాయనా అక్షయమైన కిరీటం పొందుకోవడానికి, ఈ లోకంలో సిద్ధపడటానికి నాయనా నీ కొరకు మేము పని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యాత్ర జీవితంలో మితముగా ఉండాలని కోరుకుంటున్నాం. పాపాన్ని జయించే అనుభవంలో ఉండాలని ఆశపడుతున్నాం అయ్యా. నీ మాటలు జీవం గల మాటలు నాయనా. నీ మాటల చేత మేము ప్రోత్సహింపబడి, నువ్వు మా కొరకు శిలువ యాగము ద్వారా నాయనా నీ యొక్క ప్రాణాన్ని పెట్టి, నీ అమూల్యమైన పవిత్రమైన రక్తము ద్వారా మాకు విమోచన క్రయధనాన్ని మీరు చెల్లించి, పాపం నుంచి శాపం నుంచి విడుదల కలుగజేసి, నీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకున్నందుకై నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరెవరైతే పాపం విషయంలో కఠినంగా ఉంటున్నారో, నేను చేసింది కరెక్ట్ అనుకుంటున్నారో, పశ్చాత్తాపం వారిలో కలగట్లేదు, అలాంటి వారు పశ్చాత్తప్తులై నా కొరకు యేసయ్య మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు, నేను మరణిస్తే తిరిగి లేచి ఆ పరలోక రాజ్యంలో ఆ వారసత్వాన్ని నేను పొందుకోగలగాలి అంటే పశ్చాత్తాపడాలి అని పశ్చాత్తాపడే కృపను అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని, ఎవరు నశించకుండా అందరూ మారు మనసు పొంది నీ రాజ్య వారసులు కాగలిగే కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.